హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు నేనైతే వెజిటేబుల్ కిచిడి ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్లో సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే నేను గోధుమ రవ్వ వెజిటేబుల్ కిచిడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో ఇలా ప్రిపేర్ చేశానండి. స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్ పెట్టుకుని అందులో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ అన్నీ ముందుగానే కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఈ కిచిడి అయితే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుందని నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మా హస్బెండ్కు, నాకు, మా ఇద్దరికి మాత్రమే నేను కిచిడి ప్రిపేర్ చేశానండి. పిల్లల కోసం అయితే నేను రైస్ వండాను. ఎందుకంటే పిల్లలకు మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ టిఫిన్ అయితే మధ్యాహ్నం ఒకసారి అన్నం తింటారు కాబట్టి అందుకోసమనే నేను ఈరోజైతే మా ఇద్దరికే ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా మిరియాలు వేసుకోవాలి. ఇక ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను. ఏం లేదండి, ఇక్కడ కొంచెం క్యాబేజీ, క్యారెటు, క్యాప్సికము, ఉల్లిపాయలు, కొంచెం టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం కార్న్ వేసుకుంటున్నాను, కొద్దిగా కరివేపాకు, ఇంకా క్యాలీఫ్లవర్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ ఈ వెజిటేబుల్స్ అయితే వేసాను. వేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్తోనే 1/2 గ్లాసు పెసరపప్పు అయితే వేసుకున్నానండి. వేసి వీటన్నింటినీ మంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. కొద్దిగా వేగితే సరిపోతుంది. పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాల్సిన పని లేదండి. ఇందులోనైతే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, కొంచెం కారం వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. వేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఇందులోకి తగినంత వాటర్ అయితే వేస్తున్నాను. 1 కప్పు గోధుమ రవ్వకు 5 కప్పుల వాటర్ అయితే వేసాను. వేసిన తర్వాత ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి వాటర్ను. వాటర్ మరిగిన తర్వాత అందులోనైతే ఇప్పుడు గోధుమ రవ్వ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మరి మెత్తగా కావాలంటే ఇంకొక 1 కప్పు 2 కప్పుల వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేనైతే మామూలుగా బాగా టైట్గా కాకుండా బాగా లూజ్గా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేట్టుగా వాటర్ అయితే వేసుకున్నానండి. వేసిన తర్వాత ఇప్పుడైతే కుక్కర్కి విజిల్ పెట్టుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడైతే నేనైతే మా కుక్కర్కి 3 విజిల్ అయితే సరిపోతుందండి. ఇక కుక్కర్ను బట్టి ఉంటుందండి. బాగా మెత్తగా కావాలండి ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇక్కడైతే కిచిడి అయితే ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత దీన్నైతే నేను ఇప్పుడు ప్లేట్లలోకి సర్వ్ చేస్తున్నాను. ఇది హెల్తీగా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనిలోకి అయితే ఏం వేయాల్సిన అవసరం లేదండి. వెజిటేబుల్స్, కారం, సాల్ట్ అన్నీ ఇందులో వేసాను కాబట్టి ఈ ఊరికే తినేసేయచ్చండి. హెల్తీ ఫుడ్ మరియు టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇక్కడైతే ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ టైంలోనైతే నేను లంచ్ బాక్స్లోకి అయితే టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే శుభ్రంగా కడిగిన టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వీటన్నింటినీ కట్ చేసుకుంటున్నాను. ఇందులోనైతే నేను కొంచెం మెంతి కూర కూడా వేస్తున్నానండి. ఎందుకంటే మెంతి కూర వేయడం ద్వారా చాలా హెల్తీగా ఉంటుంది, మళ్ళీ టేస్టీ కూడా ఉంటుంది అండి. టమాటా మెంతి కూర కూడా చాలా బాగుంటుంది. ఇందులోకైతే నేను మెంతి వేశాను.
ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ ఇప్పుడైతే టమాటా పప్పు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మరొక స్టవ్ పైన రైస్ అయితే ఉడికించుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ పై రైస్ అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 2 ఒకేసారి అయిపోతాయి కాబట్టి నేను ఇలా పెడతాను. ఇప్పుడైతే టమాటా పప్పు అయితే రెడీ చేసుకున్నాను. మనకైతే ఈజీగా ఫాస్ట్‌గా అయిపోతుందండి కర్రీ అనేది. ఎందుకంటే టమాటా పప్పు ఈజీగా ఉడికిపోతుంది కాబట్టి నేను ఎప్పుడైనా ఫాస్ట్‌గా అయిపోయే కర్రీ అంటే ఇదే చేస్తానండి. స్టవ్ పై ఆ బౌల్ పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొంచెం శనగపప్పు ఇవన్నీ వేసుకుంటాను. నేనైతే వంట చేసేటప్పుడు ఇవి ఆయిల్ కానీ, పోపు దినుసులు కానీ అవన్నింటిని తీసిన కొద్దీ ఎక్కడియి అక్కడే పెట్టేసుకుంటానండి. ఎందుకంటే పని కూడా త్వరగా అయిపోతుంది. కట్ చేసిన చాపింగ్ బోర్డ్ అయినా కానీ అప్పుడప్పుడే కడిగి పెట్టుకుంటాను. మనకు పని కూడా ఈజీగా అయిపోతుంది కదా! ఇక్కడైతే పోపు దినుసులు మగ్గిన తర్వాత అందులోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం మెంతి, కొంచెం కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు, కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులోకి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత అందులోకైతే ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని వాటినైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మంచిగా వేగేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇక్కడైతే టమాటా ముక్కలు మగ్గిపోయాయి, ఒకసారి అయితే చూద్దాం. టమాటా ముక్కలు అయితే కొద్దిగా మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత అందులోకైతే తగినంత కారం, తగినంత సాల్ట్, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోకి ముందుగా నానబెట్టిన పెసరపప్పు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడైతే ఇది మగ్గుతున్నంత సేపు ఇక్కడైతే బోర్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. వీటన్నింటినైతే ఇప్పుడైతే నేను శుభ్రంగా కడుగుతాను. ఎందుకంటే మనం ఈ పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా చేసుకున్నాం అనుకోండి ఫాస్ట్‌గా అయిపోతాయి. ఎందుకంటే కర్రీ ఉడికేంతసేపు అక్కడే ఉంటే ఈ పనులన్నీ ఇక్కడే ఉండిపోతాయి. అందుకోసమనే నేను అటు కర్రీ చూసుకుంటూ, రైస్ చూసుకుంటూ నేను ఇక్కడైతే ఈ పని అయితే కంప్లీట్ చేసుకుంటానండి. ఈలోపు కర్రీ, రైస్ అన్నీ రెడీ అయిపోతాయండి. బోళ్ళు కూడా కంప్లీట్ అయిపోతాయి. 3 పనులు ఒకేసారి కంప్లీట్ అవుతాయి కదా! మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. చూడండి ఇక్కడైతే ఇవి శుభ్రంగా కడగడం కంప్లీట్ అయిన తర్వాత సింకునైతే డైలీ 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ కడుగుతానండి. ఎందుకంటే నేను బోలు శుభ్రం చేసినప్పుడల్లా సింకును కూడా శుభ్రంగా కడుగుతానండి. ఎందుకంటే సింకులో క్రిములు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం సింకును కూడా శుభ్రంగా కడుక్కోవాలండి. ట్యాప్స్ కూడా కడుగుతూ ఉండాలండి. బోర్లు క్లీన్ చేసినప్పుడు బోర్లపై సోప్ అంతా పైన పడుతుంది కదా, అప్పుడైతే ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. సింక్ కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది. బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా ఉంటుందండి. ఒకవేళ బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు అయితే నేనైతే కొన్ని వాడేసిన లెమన్ చెక్కలు ఉంటాయి కదండి, వాటిని అయితే ఫ్రిడ్జ్లో నేను స్టోర్ చేసుకుంటానండి. ఆ చెక్కలను కొన్ని వేలీలలో మరిగించి ఆ వాటర్ అయితే ఇక్కడ పోసేస్తానండి. పోస్తే అప్పుడైతే సింక్ కూడా మంచిగా సువాసన వస్తుందండి. లేదంటే కంఫర్ట్ ఉంటుంది కదండి, కొద్దిగా వాటర్లో కలిపి ఇక్కడ చల్లుకుంటానండి. అప్పుడు కూడా సింకు మంచిగా శుభ్రంగా ఉంటుంది కదా. నేనైతే ఇలానే చేసుకుంటానండి. ఇక్కడైతే బౌల్ అయితే క్లీన్ చేయడం కంప్లీట్ అయింది. సింక్ కూడా శుభ్రంగా కడిగేసాం కదండి. మన హ్యాండ్స్ కూడా మంచిగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం బౌల్ తోమినప్పుడు సోప్ అంతా నెయిల్స్లో విరుక్కుంటుంది కదా, అలాంటప్పుడు మంచిగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇక్కడైతే కర్రీ రెడీ అయిందో ఒకసారి అయితే చూద్దాము. ఈ లోపైతే కర్రీ అయితే రెడీ అయింది. రెడీ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఇక్కడ కర్రీ కూడా కంప్లీట్ అయింది. రైస్ కూడా ఉడికిపోయిందండి. నేనైతే బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసానండి. నేనైతే బట్టలు అయితే నైట్లోనే వాషింగ్ మిషన్లో వేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే ఇడిచిన బట్టలు ఇంట్లో ఉంచుకోకూడదండి. ఉంచుకుంటే అందులో నుండి బ్యాడ్ స్మెల్ వస్తుంది. మళ్ళీ దోమలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను నైట్లోనే వాషింగ్ మిషన్లో వేసి ఉంచుకుంటానండి. మార్నింగ్ అయితే లిక్విడ్ వేసి ఈ బట్టలన్నీ వాషింగ్ మిషన్ ఆన్ చేస్తానండి. ఆన్ చేసామనుకోండి మన పని అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇటు బట్టలు కూడా వాష్ అవుతాయి కాబట్టి నేనైతే ఇలా చేస్తానండి. ఇప్పుడైతే వీటిని అయితే మిద్దె పైన ఆరేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే బట్టలు కూడా ఆరేయడం కంప్లీట్ అయింది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి,
కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.